చరిత్ర అనగానే మనకు గుర్తొచ్చేవి తేదీలు, రాజుల పేర్లు. కానీ అది మాత్రమే కాదు కదా, అదొక పెద్ద పజిల్ లాంటిది. ఒక్కో క్లూను, ఒక్కో ముక్కను కలుపుకుంటూ వెళితేనే అసలు కథ బయటపడుతుంది. సో ఈరోజు మనమేం చేద్దామంటే, భారత చరిత్రలోని అలాంటి కొన్ని ముక్కల్ని కలిపి ఒక పెద్ద చిత్రాన్ని చూసే ప్రయత్నం చేద్దాం. మన గతం ఈరోజు మనల్ని ఎలా తయారు చేసిందో తెలుసుకుందాం. ఇక్కడో ఆసక్తికరమైన ప్రశ్న ఉంది. ఏకంగా 16వ శతాబ్దంలో వేసిన ఒక రోడ్డుకి ఇప్పుడు 21వ శతాబ్దంలో ఉన్న మన దేశానికి మధ్య సంబంధమేంటి? వినడానికి ఏదో సంబంధం లేనట్టు అనిపించినా ఈ రెండింటి మధ్య ఒక బలమైన లింక్ ఉంది. ఆ లింక్ ఏంటో ఇప్పుడు మనం బయటకు తీద్దాం. మన కథ మొదలయ్యేది ఇక్కడే, ఈ ఇద్దరితో. ఒకవైపు చక్రవర్తి షేర్షా సూరి, గొప్ప విజనరీ. మరోవైపు అతని మాస్టర్ పీస్, 1000 కిలోమీటర్ల పొడవైన గ్రాండ్ ట్రంక్ రోడ్. ఈ రెండింటి కథ తెలిస్తే మన దేశ కథకు పునాది ఎలా పడిందో అర్థమవుతుంది. సరే, మనం మొదటి సెక్షన్, ఒక సామ్రాజ్యానికి బ్లూ ప్రింట్. అసలొక బలమైన రాజ్యాన్ని ఎలా కడతారు, వాళ్లు వేసిన పునాదులు రాబోయే తరాలకు ఎలా ఉపయోగపడతాయో ఇప్పుడు చూద్దాం. మన మొదటి క్లూ షేర్ షా సూరి. అతను పాలించింది కేవలం 5 ఏళ్లే కావచ్చు, కాని అతను వేసిన పునాదులు మాత్రం శతాబ్దాలు నిలబడ్డాయి. అతను తెచ్చిన రూపియా నాణేమే ఈరోజు మనం వాడే రూపాయికి మూలం. అంతెందుకు, అతని పరిపాలనా విధానాలు ఆ తర్వాత వచ్చిన మొఘలులకు ఒక రెడీమేడ్ బ్లూ ప్రింట్లా పనికొచ్చాయి. ఇప్పుడు మీకు చిన్న ప్రశ్న. చరిత్రలో కొత్త పాలకులు పాత సిస్టమ్స్ను ఎలా వాడతారో చూపించడానికి ఇదొక మంచి ఉదాహరణ. షేర్షా సూరి కాలంలోని షిక్ అనే పరిపాలనా యూనిట్ మొఘలుల కాలంలో ఏ పేరుతో పిలువబడింది? ఒక్కసారి ఆలోచించండి. సమాధానం సర్కార్. చూసారా, ఇక్కడే ఉంది అసలు ట్విస్ట్. పాలకులు మారారు కాని పాలనా వ్యవస్థలు మాత్రం మారలేదు. అంటే మొఘలులు కొత్తగా 0 నుంచి మొదలుపెట్టలేదన్నమాట. వాళ్లు కేవలం షేర్షా సూరి వేసిన ఒక బలమైన పునాది మీద తమ సామ్రాజ్యాన్ని ఇంకా పెద్దదిగా కట్టుకున్నారు. ఈ రెండింటినీ పక్కపక్కన పెట్టి చూస్తే విషయం ఇంకా క్లియర్గా అర్థమవుతుంది. చూడండి, జిల్లా స్థాయిని సూచించే షిక్ పేరు సర్కార్గా మారింది. సరే, కాని గమనించండి, కింది స్థాయిలో అంటే సబ్ డిస్ట్రిక్ట్ లెవెల్లో పరగణ అనే పేరు మాత్రం అస్సలు మారలేదు. దీని అర్థమేంటంటే, పైన చక్రవర్తులు మారినా సామాన్యుడి జీవితాన్ని ప్రభావితం చేసే లోకల్ అడ్మినిస్ట్రేషన్ మాత్రం అలాగే కంటిన్యూ అయింది. అయితే మొఘళ్ళు కేవలం ఉన్నదాన్ని వాడుకోవడమే కాదు, వాళ్లు ఒక కొత్త పవర్ఫుల్ సిస్టమ్ను కూడా క్రియేట్ చేశారు. అదే మన్సబ్దారీ వ్యవస్థ. అంటే ఒకే అధికారికి సివిల్, మిలిటరీ రెస్పాన్సిబిలిటీస్ ఇవ్వడం ద్వారా తమ సామ్రాజ్యాన్ని పక్కాగా కంట్రోల్లో పెట్టుకున్నారు. ఈ సిస్టంలో 2 కీ పార్ట్స్ ఉన్నాయి. ఒకటి జాత్, ఇంకోటి సవార్. సింపుల్గా చెప్పాలంటే, జాత్ అనేది ఒక ఆఫీసర్ ర్యాంక్, అతని జీతం. ఇక సవార్ అనేది అతను ఎంతమంది సైనికులను మెయింటైన్ చేయాలో చెబుతుంది. ఈ క్లెవర్ బ్యాలెన్స్తోనే మొఘలులు తమ భారీ సైన్యాన్ని, అధికారులను కంట్రోల్లో ఉంచుకోగలిగారు. సరే, ఇప్పుడు మన కథలోకి ఒక కొత్త శక్తి ఎంటర్ అవుతోంది. సెక్షన్ 2, కంపెనీ మరియు క్రౌన్. వ్యాపారం కోసం వచ్చిన బ్రిటిష్ వాళ్లు ఇక్కడ ఆల్రెడీ ఉన్న పునాదులనే వాడుకుని ఒక కొత్త సామ్రాజ్యాన్ని ఎలా నిర్మించారో చూద్దాం. ఈ 3 డేట్స్ చూడండి. కేవలం 100 ఏళ్లలో ఒక ట్రేడింగ్ కంపెనీ ఈ దేశాన్ని శాసించే శక్తిగా ఎలా మారిపోయిందో ఈ టైమ్లైన్ చూపిస్తోంది. ప్లాసీ యుద్ధంతో మొదలైన వాళ్ల డామినేషన్ 1857 నాటి సిపాయిల తిరుగుబాటుతో ఒక పెద్ద టర్నింగ్ పాయింట్కు చేరుకుంది. ఆ 1857 తిరుగుబాటు ఎంత తీవ్రంగా ఉందో అర్థం కావాలంటే అప్పటి ఒక బ్రిటిష్ ఆఫీసర్ మాటలు వినండి చాలు. అతనేమన్నాడంటే, ప్రతి గ్రామం మాకు వ్యతిరేకంగా నిలబడింది, జమీందారులంతా మమ్మల్ని ఎదిరించడానికి లేచారు అని. మరి ఆ తిరుగుబాటు తర్వాతేం జరిగింది? ఈస్ట్ ఇండియా కంపెనీ పాలన ముగిసింది. అధికారం నేరుగా బ్రిటిష్ రాణి చేతుల్లోకి వెళ్ళింది. అంతటితో ఆగకుండా భవిష్యత్తులో ఇలాంటిది రిపీట్ కాకూడదని సైన్యంలో ఇండియన్ సోల్జర్ సంఖ్యను తగ్గించి బ్రిటిష్ వాళ్ల సంఖ్యను భారీగా పెంచేశారు. ఇక 3వ సెక్షన్, స్వాతంత్ర్యానికి మార్గం. బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా భారతీయులు ఎలా ఒక్కటయ్యారో, ఒక మహా ఉద్యమాన్ని ఎలా నిర్మించారో ఇప్పుడు చూద్దాం. మళ్ళీ ఒక క్విజ్ టైం. 1916లో హోమ్ రూల్ ఉద్యమాన్ని మొదలుపెట్టి స్వాతంత్ర్య పోరాటానికి ఒక కొత్త ఊపునిచ్చిన ఆ 2 గొప్ప నాయకులెవరు? వాళ్లే అనీ బిసెంట్ మరియు బాల గంగాధర తిలక్. ఈ ఉద్యమం ఎందుకంత స్పెషల్ అంటే, ఇది స్వాతంత్ర్య పోరాటాన్ని కేవలం చదువుకున్నవాళ్లకే పరిమితం చేయలేదు.
దాన్ని వీధుల్లోకి, సామాన్య ప్రజల్లోకి తీసుకెళ్ళింది. 1929 భారత స్వాతంత్ర్య పోరాట చరిత్రలో ఇదొక గేమ్ చేంజింగ్ ఇయర్. ఒక్క సంవత్సరంలోనే కథ మొత్తం మారిపోయింది. ఎందుకంటే 1929లోనే మన లక్ష్యం మారింది. అప్పటిదాకా స్వపరిపాలన చాలు అనుకున్న కాంగ్రెస్ జవహర్లాల్ నెహ్రూ అధ్యక్షతన లాహోర్లో సమావేశమయ్యి పూర్ణ స్వరాజ్ అంటే కంప్లీట్ ఇండిపెండెన్స్ కావాలని ఒక చారిత్రాత్మక తీర్మానం చేసింది. సరే, ఫైనల్ సెక్షన్కు వచ్చేశాం. ఒక కొత్త దేశాన్ని నిర్మించడం. స్వాతంత్ర్యమైతే వచ్చింది, కానీ పాత వ్యవస్థలతో కొత్త సవాళ్లను ఎలా ఫేస్ చేశారు, స్వతంత్ర భారతదేశం తన ప్రయాణాన్ని ఎలా మొదలుపెట్టిందో చూద్దాం. ఇక్కడ మళ్ళీ మనకు అదే కంటిన్యూటీ కనిపిస్తుంది. బ్రిటిష్ వాళ్ళు నిర్మించిన స్టీల్ ఫ్రేమ్ లాంటి అడ్మినిస్ట్రేటివ్ సిస్టమ్ను స్వతంత్ర భారతదేశం కూడా అడాప్ట్ చేసుకుంది. ఐసీఎస్ కాస్త ఐఏఎస్ అయింది, ఐపీ కాస్త ఐపీఎస్ అయింది. పేర్లు మారాయంతే, కాని ఆ నిర్మాణం, ఆ స్పిరిట్ అలాగే ఉండిపోయాయి. ఈ వారసత్వం ఎంత స్ట్రాంగ్ అంటే మన కొత్త రాజ్యాంగంలోని ఆర్టికల్ 312 ద్వారా ఈ సర్వీసులకు రాజ్యాంగబద్ధమైన గుర్తింపిచ్చారు. అంటే బ్రిటిష్ కాలం నాటి పరిపాలనా వ్యవస్థే అధికారికంగా స్వతంత్ర భారతానికి పునాది అయిందనమాట. స్వాతంత్ర్యం తర్వాత మన దేశం ఫేస్ చేసిన అతిపెద్ద ఛాలెంజ్ ఫుడ్ షార్టేజ్. దీనికి సమాధానంగా వచ్చిందే గ్రీన్ రెవల్యూషన్. దీనివల్ల మనం ఆహారంలో సెల్ఫ్ సఫిషియెంట్ అయ్యాం, నిజమే. కాని అదే సమయంలో భూగర్భ జలాలు తగ్గిపోవడం, నేల సారం దెబ్బతినడం లాంటి కొత్త సమస్యలు కూడా మొదలయ్యాయి. మనమెక్కడ మొదలుపెట్టామో మళ్ళీ అక్కడికే వచ్చాం. ఒకప్పుడు షేర్షా సూరి వేసిన ఈ రోడ్డు ఈరోజు పాకిస్తాన్, బంగ్లాదేశ్ లాంటి దేశాలను కలుపుతూ ఒక ఆధునిక ఎకనామిక్ కారిడార్గా మారింది. చూడండి, పాలకులు మారారు, సరిహద్దులు మారాయి, కానీ ఈ దారి మాత్రం అలాగే ఉంది. చరిత్ర సజీవంగా ఉండటానికి ఇంతకంటే మంచి ఎగ్జాంపుల్ ఏముంటుంది? ఒక పురాతన రోడ్డు, ఒక సామ్రాజ్యపు బ్లూప్రింట్, స్వాతంత్ర్య పోరాటాలు, ఇవన్నీ వేర్వేరు చుక్కలు కావు. ఇవన్నీ ఒకే పెద్ద కథలోని భాగాలు. మనం ఈరోజిక్కడెందుకున్నామో అర్థం చేసుకోవాలంటే గతాన్ని చూడాల్సిందే. ఆ గతం యొక్క ప్రతిధ్వనులు మన చుట్టూ ఈ క్షణంలో కూడా వినిపిస్తూనే ఉన్నాయి. మనం కాస్త గమనించాలే కాని.